మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో, మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇరుకు ద్వారం ఉంది, ఒకటి విశాల ద్వారం ఉంది. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి ఇష్టపడాలంట. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇరుకు ద్వారం అంటే ఒక గరాటా లాంటిది. గరాటా చూస్తే, గరాటా నీళ్ళు పట్టుకున్నాం అనుకోండి, విశాలంగా ఉంటుంది, కానీ కిందకి వెళ్ళే కొలిది ఇరుకు, సన్న మార్గం అయిపోద్ది. అదే గరాటాను తిరగేసాం అనుకోండి, వెళ్ళేది ఇరుకు, కానీ వెళ్ళే కొలిది ఏమవుతుంది? విశాలం అవుద్ది. అదే దేవుని మార్గం కూడా. మనం ఇరుకులోంచి వెళ్ళామనుకోండి, విశాలంలోంచి బయటకు వస్తాం, లేకపోతే విశాలతలోకి వెళ్ళిపోతాం. లేదండి విశాలంగా ఉండాలని చెప్పి వెళ్ళామనుకోండి, లాస్ట్కి వెళ్ళేసరికి ఇరుకైపోతుంది జీవితం. అలాగే ఈ లోక జీవితంలో, ఈ లోక యాత్రలో కూడా, మన ప్రయాణంలో మనం చేసే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విని నేడు నేను నీకు నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన మాటను శ్రద్ధగా విని, ఆయన మాటను శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా అన్నాడు. ఇక్కడ ఎన్నిసార్లు కనబడుతుందో ఈ వచనం ద్వితీయోపదేశ కాండంలో, ఎన్నిసార్లు కనబడుతుందో. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలని తల బాధేసుకుని అన్నిసార్లు. ద్వితీయోపదేశ కాండం చదివిన వాళ్ళు సార్ చేయి చూపించండి, చదివారు కదా? ఎన్నిసార్లు కనబడతాయి? ఆజ్ఞలు, విధులు, కట్టడలన్నీ మీరు అండర్లైన్ చేస్తే ఎన్నిసార్లు కనబడతాయో. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడు? ఆజ్ఞలు, విధులు, కట్టడలు మీరు అనుసరించాలి, మీరు అనుసరించాలి, మీరు అనుసరించాలి. బతిమాలి, భయపెట్టి, లేకపోతే వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ఈ మాటలు చెప్తున్నాడు శారమ్మ. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడు? ద్వితీయ కుమారుడు అంటే ఎవరు? రెండో కుమారుడు. ద్వితీయ ఉపదేశం అంటే ఏంటి? అంటే మొదటి ఉపదేశం జరిగిందని కదా. మొదటి ఉపదేశం ఎవరికి జరిగింది? ఇశ్రాయేలుల తండ్రులకు జరిగింది. ఇప్పుడు ఆ తండ్రులు ఎక్కడున్నారో? ఎక్కడ చనిపోయారు? ఎందుకు చనిపోయారు? ఇప్పుడు వాళ్ళు ఆ మాట వినక చచ్చిపోయారు. కాబట్టి మీ అందరికీ నేను ప్రాధేయపడి చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు కోల్పోయినట్టు మీరు కనాని దేశాన్ని కోల్పోవద్దు. వాళ్ళు పాడు చేసుకున్నట్లుగా దీవెనను మీరు పాడు చేసుకోవద్దు. ఒక్కోసారి నేను కూడా మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత చాలాసార్లు వాక్యము వింటున్నప్పుడు నేను మీకు అర్థం అవడానికి కొన్ని మాటలు చెప్తాను అన్నమాట. దేవుడు మహాకృపను బట్టి
దేవుని తెలుసుకున్న తర్వాత ఆ ట్రాక్ తప్పిపోయి కొన్నాళ్ళు ఏదో బతికామన్న స్థితి నాకు రానివ్వలేదు. కానీ దేవుడు మధ్యలో చిన్న చిన్న ఎత్తుపల్లాలు జరిగినాయి. అలా ఎత్తుపల్లాలు జరిగినప్పుడు అప్పుడు కూడా మన ఫైటింగ్ అంతా దేవుడి సన్నిధిలోనే. మన కోపం వచ్చిన దేవుడే, సంతోషం వచ్చిన దేవుడే, ఉత్సాహమైన దేవుడిలోనే. నేను చాలా బాధ వచ్చేసి ప్రార్థన చేస్తున్నాను అనమాట, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, ఇంకా ఎప్పుడైతే మనం తప్పిపోయామో అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? చెత్త పనులు చేస్తూ ఉంటాం. దేవుడు ఇలా మాట్లాడడానికి మనకు తెలిసినా సరే అలాగే మాట్లాడేస్తాడేమో అన్న ఆలోచన వచ్చి మనం ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి విషయంలో ఒక విషయం ఏంటంటే, ఇలా బైబిల్ మూసుకోవడం, ప్రభువా ఈ వాక్యంలోంచి నాతో మాట్లాడు ప్రభు అని ఒక బైబిల్ ఇలా తీయడు. ఎప్పటిలాగే యోబు గ్రంథం నాకు వచ్చినట్టుగానే నాకు కూడా ఇప్పుడు కూడా యోబు గ్రంథం వచ్చింది. యోబు గ్రంథం రాగానే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, యోబు గ్రంథంలో మళ్ళీ ఏదో ఉంటాయని చెప్పేసి ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు అని రాసింది. అమ్మో ఎందుకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ మూసేయడు. మళ్ళా ప్రార్థన చేసుకోవడం, ప్రభువా నాతో మాట్లాడడం అని చెప్పేసి మధ్యలో యోబు గ్రంథం ఉంటుందండి. మన మధ్యలో చేయడితే యోబు గ్రంథం వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంచెం మనకి కొంచెం నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చి కొంచెం ఎదరికి ఇలా కానీ అలా తీస్తే యోవేలు గ్రంథం వచ్చింది. అయ్య బాబోయ్ ఏంట్రా నాయన యోవేలు గ్రంథంలో అని చెప్పేసి అని చూసి ఇప్పుడు మనకి ఎలాగ ఏం చదవాలి అనుకుని ఆలోచించుకుని మళ్ళీ చదివితే దాంట్లో కూడా దేవుని మాట్లాడిపోతే ముచ్చటగా మూడోసారి ప్రభువా అని మళ్ళీ తీస్తే రామపత్రిక రావడం. నాకు తెలుసు దేవుడు అలా మాట్లాడని, నాకు తెలుసు. కానీ ఎందుకు తెస్తున్నాను? దారి తప్పిపోతే అలా పనులు చేస్తూ ఉంటాం. ఇక తీస్తున్నాను. నాతో దేవుడు స్ట్రైట్గా మాట్లాడాలనుకున్నాడు. నేను కూడా ప్రార్థన చేసుకుని బైబిలు తీయడానికి సిద్ధపడుతున్నాను. ప్రభువా నువ్వు ఎలాగోలా మాట్లాడు ప్రభువా, ఎలాగోలాగా మాట్లాడు, నాతో నువ్వు సూటిగా మాట్లాడు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాలి అనుకున్నాడు. 788వ పేజీ చూడండి. 788వ పేజీలోంచి దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు. చదవండి. ఏంటి ఇంత బైబిల్లో వచనాలు లేని పేపర్ ఉంటుందా? ఏమండి ఏం కనబడింది నీకు? 788వ పేజీ వచ్చింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి మాట్లాడు అన్నావంటే అన్నట్టు కాదే. ఇది సిగ్గేసిందండి. నా తొందరపాటుతనం, నా ఆలోచనలు నేను మళ్ళీ చెప్తా ఉంటాను మీకు. అదేంటంటే తప్పు చేస్తున్నా సరే ఆ తప్పు నేను చేయమంటావా లేదని అడిగి ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభువా ఈ తప్పు చేయమంటావా లేదా, అప్పుడు ఆ తప్పు చేస్తావో లేదో నీకు తెలుస్తుంది. నీకు తెలుసా? ఆ తప్పును దేవుడు చేయనివ్వడు. ప్రతి విషయమునకు ప్రార్థన విజ్ఞాపనల చేత, దేవునికి స్తోత్రం, ప్రతి విషయానికి ప్రార్థన విజ్ఞాపనల చేత మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఏ సమయమైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన విజ్ఞాపనలతో మిమ్మల్ని మీరు కట్టుకోవాల్సిందిగా. ఒరే ఎందుకురా సినిమాలకు వెళ్తాం అంటే మానలేకపోతున్నాను అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మానేయాలంటే నీకు మార్గం చెప్తాను, చేస్తావా అన్నాను. ఏంటన్నాడు, సినిమాకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళరా అన్నాను. సినిమాకి వెళ్ళే ముందు కూడా ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభువా కృప చూపించండి, నేను సినిమాకి వెళ్ళబోతున్నాను, సినిమా చక్కగా చూడాలి, నేను ఈ సినిమా సూపర్ డూపరో హిట్ అవ్వాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళరా సినిమాకి. సరే వెళ్ళాడండి.
తర్వాత మెల్లగా నేను అన్నాను, సినిమాలకి వెళ్తున్నావా అన్నాను. వెళ్తున్నానని అన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నావు అన్నాడు. చేయలేకపోతున్నాను అన్నాడు. ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నావు? సాని కొంపలకి వెళ్తాకి ఇటు ప్రార్థన చేసుకుని వెళ్తాడండి? వెళ్ళగలడా? బ్రాందీ కొట్టులోకి వెళ్ళేటప్పుడు బ్రాందీ కొట్టు లోపలికి వెళ్తా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది తాగేది నాకు బాగా ఎక్కాలి ప్రభువా, మంచిగా మంచిగా చాలాసేపు ఉండాలి ప్రభు కిక్కు అని ప్రార్థన చేసుకుంటాడు ఎవడైనా? ఎవరు చేసుకోలేరు. అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే మనం ప్రార్థన చేయలేం. ఎందుకు చేయలేం? మనం చేసే తప్పు అన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం. అందుకే అంటారు పెద్దోళ్ళు, ఏమంటారంటే ప్రార్థన చేసేవాడు పాపం చేయడంటే ఆ పాపం చేయడానికి ఆ ప్రార్థన చేసుకోవడానికి సరిపోదు. ఇదివరకు ప్రార్థనలో గడిపినట్టు, ఇదివరకు ప్రార్థనలో పెనుగులాడినట్టు, ఇదివరకు ప్రార్థనలో బతిమాలినట్లు ఎలా బతిమాలగలుగుతాడు? చేసేదని వ్యర్థమైన పనులు కదా. నేను కూడా ఆ అంశం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పేజీ రాగానే, ఓహో ఇంక నువ్వు నాతో మాట్లాడవా? బహుశా ఇలా నా అలాంటి ఎవరికో ఒకలో ఇద్దరికి వస్తాయన్నమాట, అందరికి రావు. ఏదో పేజీ వస్తుంది, ఆ పేజీలో ఏదో ఉంటుంది, అది దాన్ని నేను ఏదో రకంగా అనువరించుకోవచ్చు. కానీ దేవుడు దానికి కూడా ఇష్టపడలా. నీతో నేను మాట్లాడను, నాకు తెలుసు అందులోంచి దేవుడు మాట్లాడ్డని. అలా దేవుడు ఆ శైలిలో దేవుడు అసలు మాట్లాడని తెలుసు నాకు. దేవుని స్వరం విన్నవాడిని, ప్రవచనాల ద్వారా దేవుని స్వరాన్ని విన్నవాడిని, దర్శనాల ద్వారా దేవుని స్వరాన్ని విన్నాను. సూటికి ఇలా కూర్చుండగానే దేవుడు మాట్లాడిన ఎన్నో సందర్భాలు నేను ఎరుగుతాను. అలాంటి వ్యక్తినైనా నాకు, నేను ఎప్పుడైతే ఈ ఒక ట్రాక్లో పక్కకి వెళ్దామని నేను ప్రయత్నం చేస్తున్నానో, ప్రభు నాతో మాట్లాడడానికి ఇష్టపడనప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు లేని బతుకు ఎందుకు ప్రభు, నువ్వు లేని బతుకు నాకొద్దు, నువ్వు లేని జీవితం నాకొద్దు. ఆ పదాలు గుర్తు చేసుకున్నప్పుడే నేను ఒక మాట అనుకున్నాను, యేసయ్యా నిన్ను విడచి నేను ఉండలేనయ్యా, యేసయ్యా నిన్ను విడచి నేను ఉండలేను. అడవిలో ఉంచుతావా? నువ్వు ఉంటాను. భీమవరంలో ఉంచుతావా? నువ్వు ఉంటాను. విజయవాడలో ఉంచుతావా? నువ్వు ఉంటాను. ప్రభా నువ్వు లేకపోతే నేను ఎక్కడా కూడా ఉండలేను. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకుని ఆ జీవితంలో నేను బ్రతకలేను. సేవకొచ్చి సేవ చేసి ఈరోజు వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను ఈ మాటలు చెప్పట్లా. ఆ రోజుల్లోనే అలాంటి ఇష్టం ఆయన మీద నాకు ఉంది. ఆ ఇష్టమే సేవ చేయించింది తప్ప, సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు అంటే ఇష్టం కాదు నాకు. దేవుడు నాతో మాట్లాడాలి. ఎప్పుడైతే మొదటి వాళ్ళు దేవుని మాట వినలేదో దేవుని కోపం వచ్చిందండి. ఎప్పుడు తేడా వచ్చేద్దండి మనకి? ఎప్పుడు తేడా వచ్చేద్ది మనకి? అన్ని పరిస్థితులు బాగుంటే తేడా వచ్చేద్దా? బాగోకపోతే తేడా వచ్చేద్దా? ఏమండి? బాగోకపోతే తేడా రాదండి, బాగుంటేనే తేడా వచ్చేద్దండి. బైబిల్ కూడా అదేగా చెప్తుంది. బాగోకపోతే తేడా రాదు. శుభ్రంగా అన్ని సాగుబడుతుంది అనుకోండి, అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయనుకోండి, వెంటనే మనం మారిపోతామండి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు అన్నీ మారిపోతాయండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే అన్నాడు, వద్దు తీయద్దు కానీ మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. యెషూరును కొవ్విన వాడే కాలు జాడించాను అంటే, అన్నీ సమృద్ధిగా ఉండేటప్పటికి మనం ఏం చేస్తామంటే కాలు జాడింతాం, మారిపోతాం. మెల్లగా 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 పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు మొదలవుతాయి. నేను ఈ విశ్వాస జీవితాన్ని కొంతవరకు సేఫ్ సైడ్లో కాపాడుకోవడానికి కలగడం ఏంటంటే, పరిచయాలు పెంచుకోవాలని చూడొద్దు. దేవుని పిల్లలు ఎవ్వరు కూడా పరిచయాలు, స్నేహాలు, నాకు ఫ్రెండ్ లేడు అని నువ్వు అనుకోకూడదు.
నాకు ఆ ఫ్రెండ్ కావాలి, నాకు ఆ స్నేహితుడు కావాలి అని నువ్వు ఎప్పుడు కోరుకున్నావో అప్పుడు నీ జీవితం డిజార్డర్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క. నీ జీవితం పతనం అయిపోతున్నట్లు లెక్క. నీకు తెలియకుండానే నీ జీవితం పతనంలోకి వెళ్ళిపోతుంది. రాసి పెట్టుకోండి మీ డైరీలో, ఒకవేళ మీకు అలాంటి వ్యక్తి ఉంటే. ఏమవుతుంది స్నేహం? ఎలాంటి స్నేహాలు వస్తాయి మనకి? ఎలాంటి స్నేహాలు? నీ రేంజ్ని బట్టి నీకు స్నేహితులు వస్తారు. దరిద్రుడు అనుకో, ఏ స్నేహితుడు వస్తాడు? సమానమైన వాళ్ళు వస్తారు. ధనవంతుడు అనుకో, తెల్లటి వాడు అనుకో, నల్లటి వ్యక్తి అనుకో, నీ స్థాయి ఏంటో దాన్ని బట్టి నీకు స్నేహితులు కూడా ఏర్పడతారు. దాన్ని బట్టి నీకు స్నేహితులు ఏర్పడతారు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెప్పినట్టుగా అసలు సాంగత్యం అంటేనే పెద్ద సమస్య అని. అందరితో సహవాసం, అందరితో ఉండాలి, కానీ నాకు ఒక డీప్ క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని చెప్పుకున్నాడు ఎవడైనా సరే, అంతే, అక్కడే ఆగుతుంది చాప్టర్ క్లోజ్. నాకు డీప్, ఇంకా అసలు నా ప్రాణానికి ఆడి ప్రాణం, ఆడి ప్రాణం నా ప్రాణం, నా ప్రాణం నా ప్రాణం అని అనుకోండి, అక్కడే ఉందంత మొత్తం అంతా. అందరికంటే వీళ్ళందరికంటే డీప్ స్నేహం ఏం చేస్తా తెలుసండి? డీప్ స్నేహం ఏం చేస్తా తెలుసండి? ఏ విషయం వచ్చినా ముందు వాళ్ళకే ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడైతే బాగా డీప్ క్లోజ్ అయిపోయామో ముందు ఎవరికి ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది? అబ్బా, ఈ విషయం ముందు విజయ్కి చెప్పేయాలి, ఈ వార్త ముందు విషయం విజయ్కి చెప్పేయాలనిపించేస్తూ ఉంటుంది. అసలు ఈ స్థానంలో భార్య కూడా ఉండకూడదు అంటాను నేను. ఈ స్థానంలో భార్య కూడా ఉండకూడదు. ఇంకా చెప్పనా, ఈ స్థానంలో భర్త కూడా ఉండకూడదు. ఈ స్థానంలో సొంత తండ్రి ఉండకూడదు, తల్లి ఉండకూడదు. కొంచెం గ్యాప్ ఉండి ఆ గ్యాప్ తర్వాత ఎవరైనా ఉండాలి. అదే మనకి సేఫ్, అదే మనకు ఆశీర్వాదం. నేను ఎవరితో కలవలేకపోతున్నానండి అని మీలో ఎవరైనా అన్నారనుకోండి, దానికి నేను చెప్పే మంచి మాట ఏంటంటే, మీరు దేవునితో కలిసి ఉంటే మీరు ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపడరు. మీరు ఎప్పుడు దేవునితో సంపూర్ణంగా కలుస్తారో అప్పుడు మీరు ఎవరితో కూడా కలిసి ఉండడానికి ఇష్టపడరు. మరి మన స్నేహితులు ఉండరా? ఉంటారు. మనకు ఆత్మీయులు ఉండరా? ఉంటారు. మనం ప్రేమించే వాళ్ళు ఉండరా? ఉంటారు. వాళ్ళందరూ ఉంటారు. కానీ మన స్నేహం మాత్రం ఎవరితో? దేవుడితోనే. మన సహవాసం మాత్రం దేవుడితోనే. చాలా చక్కటి స్నేహంలో, చక్కటి ఆత్మీయతలో కొనసాగడానికి ప్రభు మన కృప దయచేస్తాడు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అప్పుడు తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు కదా, నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు ఏది ఇష్టపడవో అది నేను కూడా ఇష్టపడను. నువ్వు ఏది వద్దంటావో అది నేను చేయను. ఇది ఆత్మీయుడికి రావాల్సిన మొట్టమొదటి ఆలోచన. భార్యాభర్తల మధ్యలో గొడవలేంటి? ఇతనికి ఇష్టం లేని ఆవిడ చేస్తే గొడవలు రావా? ఇతనికి ఇష్టం ఉండదండి లిప్స్టిక్ వేసుకోవడం అంటే, ఈయనకి ఇష్టం ఉండదు. ఆవిడ లిప్స్టిక్ వేసుకుని చూసుకుంటుంది అనుకోండి, కడుపు మండిపోతూ ఉంటుంది వీడికి. నేను ఇష్టం లేదని చెప్తున్నా సరే మూతంతా పామేసుకుని ఎలా చేస్తుందో చూడు అనుకుంటాడు. ఆవిడికి ఏదో ఇష్టం ఉండదు, పలానా ఆవిడతో మాట్లాడడం. అతమానం తీసుకుని ఎలా ఉన్నావు ఏంటి, నేను మాట్లాడొద్దు అంటాను కదండి ఆ అమ్మాయితో, మీరు ఎందుకు మాట్లాడతారు? భార్యాభర్తల మధ్యలోనే ఒకళ్ళ ఇష్టానికి ఒకళ్ళు లోబడకపోతే గొడవలు వచ్చేస్తుంటే, దేవుని ఇష్టానికి మనం లోబడకపోతే దేవునికి ఎలాగుంటుంది ఏమండి? దేవుని ఇష్టానికి లోబడాలి. ప్రభు నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఇష్టం అంటావా? నువ్వు ఇష్టం అంటావా? నా ఇష్టం. నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేనిది నేను ఎందుకు చేస్తాను? నీకు ఇష్టమైంది నేను ఎందుకు మానేస్తాను? దేవునికి ఇష్టం లేనివి దేవునికి ఇష్టమైనవి. దేవుడు చక్కగా వాళ్ళతో చెప్పాడు.
చెప్తే వాళ్ళు అనుసరించలేదంట. మొదటి వాళ్ళు అనుసరించలేదు. అనుసరించకుండా, ఆ దేవుని మీద ఆధారపడకుండా, ఆ దేవుని మాటను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు బ్రతకడం మొదలుపెట్టారు. అందులో కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు అక్కడ కొన్ని రాశాడు. అవి చదువుదాం. అంటే ఇది మొదటి వాళ్ళకైనా తర్వాత వాళ్ళకైనా సరే. యెహోవాకు 15వ వచనం. యెహోవాకు ఆ, హేయముగా శిల్పి చేతులతో ఆ, మలచిన విగ్రహమునే గాని ఉమ్, పోత విగ్రహమునే గాని ఆ, చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేల్ అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. ఏం చేయకూడదు? శిల్పి చేతులతో ఆ, మలచిన విగ్రహమునే గాని ఉమ్, పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు. చేసుకోకూడదు. ఆ పని మీరు చేయకూడదు. ఒక బొమ్మని మీరు ఒక రూపాన్ని మీరు చేసుకోకూడదు. ఇమానుయేల్ గారు అంటా ఉండేవారు ఎక్కువసార్లు, నాయనా మన విగ్రహారాధన నుంచి వదిలిపెట్టాం కానీ లోపల ఉన్న విగ్రహారాలు మాత్రం ఇంకా తీసుకోలేకపోయాం నాయనా అంటూ ఉండేవాడు. విగ్రహారాధనలోంచి విగ్రహాలు తీసేసుకున్నాం కానీ మనసులో ఉన్న విగ్రహాలని తీసుకోలేకపోయాం నాయనా బాబు. నిజమే, బయటవన్నీ పాడేశాం కానీ లోపల ఉన్నవి ఇంకా మనం ఏం చేసుకోలేకపోతున్నాం అండి? తీసుకోలేకపోతున్నాం. బయట ఉన్నవి తీసి పాడేస్తున్నాం కానీ ఈ లోపల ఉన్న విగ్రహాలని ఇంకా తీసుకొని పాడేయలేకపోతున్నాం. మనకి ఏదైతే నిగ్రహం లేదో అదే పెద్ద విగ్రహం అంట. దేవుడు చెయ్యొద్దన్నది చేయడమే విగ్రహం. అది తీసి పాడేసుకోలేకపోతున్నాడంట మనిషి. అది తీసి పాడేసుకోలేకపోతున్నాడంట. లోపల ఉన్న విగ్రహం, ఆ విగ్రహం మన లోపల ఉంది. నిగ్రహము లేనిది. కొంతమందికి ధనం అనే విగ్రహం వదిలిపెట్టలేరు. ఎంత దేవుణ్ణి తెలుసుకున్నా, ఎంత దేవుణ్ణి ఎరిగినా సరే పిచ్చిగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఎవరంటండి? అలాంటి వాటిని పెట్టుకున్న వాడిని ఏమంటాడు? శాపగ్రస్తుడు. అందుకే మీరు మీ మనస్సులో క్రీస్తుని ప్రతిష్ఠించుకోండి. క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. మీ మనస్సులో ఏ రూపానికి ఇవ్వకండి అవకాశం. క్రీస్తుని ప్రతిష్ఠించుకోండి. అందరి కోసం క్రీస్తుని వదలకండి. క్రీస్తు కోసం అందరినీ అన్నిటిని వదిలేసుకోండి అవసరమైతే. మళ్ళీ చెప్పుచా, నువ్వేదో కొత్తగా చెప్తుంటే మా చేతలో. అందరి కోసం క్రీస్తుని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని కోసం దట్స్ ఆల్, అంతే, అయిపోయింది. వదిలేండి. మామూలుగా కూడా చుట్టాలు పట్టాలు ఎప్పుడు వస్తారండి? ఏమండి? ఆదివారం వస్తారండి. ఏమండి? ఆదివారం వస్తారండి. వాళ్ళు చర్చికి వెళ్ళరు. చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆదివారమే ప్రత్యేకంగా వస్తారు. రెండో ఆప్షన్ ఉంటుంది ఆదివారం. ఏంటిది? అమ్మా, ఫంక్షన్లు కాదండి, మొక్కలు ఉంటాయి. శుక్రవారం మొక్కలు ఉండవు, శనివారం మొక్కలు ఉండవు, మంగళవారం మొక్కలు ఉండవు. ఎక్కడికైనా వెళ్ళి సరదాగా మొక్క తిందామంటే ఆదివారం అయితే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. ఒక ఆవిడ మొన్న ఒక వీడియో చేస్తూ ఉంటుంది, మొక్క తినకపోతే చచ్చిపోతారా దీన్ని, మొక్క తినకపోతే చచ్చిపోతారా అంటుందని చెప్పి మొక్కలు తిని ఆదివారం కూడా తినేత్తకు తయారైపోతున్నారు అని తిడుతుంది. ఏంటో అనుకున్నాను. ఇలాగ అలా ఆయన ఫోన్ చేసాడు. మళ్ళీ ఏమీ దొరికిలా లేదే మోసం అంటున్నాడు. ఎవరితో? భార్యతో. భార్య అంటుంది, వారానికి ఒకసారి పెట్టే మోసానికి దైత్రు కొట్టాడా
ఆ లైన్లో నుంచోలేవా అని చెప్పేసాను. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటానంట. మీరు అందరూ మానేస్తే ఆ లైన్లన్నీ ఖాళీ అయ్యి మాకు మాంసం దొరుకుతుందని చెప్పేసి మీ అందరిని తినొద్దు అంటున్నాను అంటుంది దాన్ని. అంటే మీరందరూ తినేయడం వల్ల మాంసం కొట్లు ఖాళీ లేవు, మీరందరూ ఆగిపోతే మా ఆయన గబగబా వెళ్ళి మాంసం తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. రెండోది, ఆదివారం ఏం దొరుకుతుంది మనకి? మొక్క దొరుకుతుంది. ఆదివారం మొక్క దొరుకుతుంది. మూడోది, ఆదివారం వెళ్ళామనుకోండి ఏం కలిసి వస్తుంది తెలుసా? డబ్బులు కలిసి వస్తాయి. ఏ రకంగా ఏమండి? ఏ రకంగా? కూర కొనుక్కోకలేదు కదా, కూర ఇంట్లో ఉన్నా కొనుక్కుంటాం, బయట ఉన్నా కొనుక్కుంటాం, అది వేరే విషయం. మామూలుగా 30,000 జీతం అనుకోండి, ఓ రోజు సెలవు పెట్టాడు అనుకోండి, 1000 రూపాయలు జీతం పోయినట్టే కదా. అదే ఆదివారం అనుకోండి ఏమండి, సెలవు దొరుకుతుంది, అవతల వాళ్ళ మీద లవ్వు దొరుకుతుంది. ఎందుకంటే సెలవులోనే ఉంది కదా లవ్వు. లవ్వు దొరుకుతుంది, ఆ పక్క నుంచి సెలవు దొరుకుతుంది. రెండు రకాలుగా బెనిఫిట్ ఇది. అందుకని ఎంత ఎంత మిక్స్డ్ బిర్యానీ అంటే ఇది చాలా పెద్ద మిక్స్డ్ బిర్యానీ ఇది. ఒకటి, సెలవు, ఫ్రీగా వెళ్ళొచ్చు. 2, మొక్క. 3, రూపాయి డబ్బులు పోవో. అందుకని ఎప్పుడు వస్తారో? ఆదివారం. వాళ్ళకి సేఫ్టీ మంచిదే, కానీ నీకేమవుతుంది? వాళ్ళకి సేఫ్టీ మంచిది, మీకేమవుతుంది? దేవుడి సన్నిధి పోతుంది, దేవుని ఆరాధించడం పోతుంది, దేవుని మహిమపరిచే ఆ అవకాశం పోతుంది. కాబట్టి ఇది మనకి సేఫ్టీ కాదు. ఒకళ్ళ నన్ను ఎలా అడిగేటప్పుడు నేను ఏమన్నానంటే, వాళ్ళు కూడా చర్చి, వాళ్ళు రారండి చర్చికి అన్నాను. అయితే మీరు వచ్చేయండి, చేసేది ఏమన్నా, వాళ్ళు రానంటే జాగ్రత్తగా ఇంటికాడ ఉండి మీరు వచ్చేయండి. అంటే ఇదంతా ఏంటండి? ఇప్పుడు ఈ సందర్భం ఇది కూడా ఏంటండి మనకే? మీ అల్లుడు కానీ గిల్లుడు కానీ ఎవరైతే ఏంటి, తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైతే ఏంటి, అత్తగారు కానీ మాంగారు కానీ ఏమైతే ఏంటి, మనము ఆ విగ్రహమును లోపల పెట్టుకుంటేనంట మనం శాపగ్రస్తులమంట.